హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము పరలోకంలో చేరే గృహమును చూసాము. కానీ ఈ లోకంలో కూడా మనం ఒక గృహమును కట్టుకోవాలి అంటే ఆ యొక్క గృహము ఎలా ఉండాలి? మనము ఇల్లు కట్టుకోవాలి ఈ లోకములో అంటే ఎలాంటి ఇల్లు కట్టాలి? ఎటువంటి ఇల్లు కట్టాలి? దేనితో ఇల్లు కట్టాలి? ఇల్లు కట్టే వాళ్ళందరూ అంటే ఇల్లు దేనితో కడతారంటే అందరూ కూడా చెప్పే మాట ఏంటి తెలుసా? ఇల్లు ఎలా కట్టాలి? ఈనాడు ధ్యాన అంశము ఇల్లు ఎలా కట్టాలి. ఇల్లు ఎలా కట్టాలి అనేది క్వశ్చన్ అండి. అందరూ కూడా సిమెంటు, ఇటుకలు, మట్టి వాటితోనే కదండి, లేకపోతే తాటాకులు లేకపోతే గడ్డి, తర్వాత దానికి ఇంకా ఎవరెవరికి స్తోమతను బట్టి వాళ్ళు కట్టుకుంటారు కదండి. అది కూడా పెద్ద క్వశ్చనేనా అని మనం అనుకోవచ్చు ప్రియా సహోదరి సహోదరుడా. కానీ ఇల్లు ఎలా కట్టాలి అంట, దేవుని వాక్కుతో మనము ఇల్లు కట్టినట్టయితే అది ఎంతో ప్రతిష్టంగా ఉంటుంది అని చెప్పబడుతుంది. నాడు దేవుని వాక్కుతో మనం ఇప్పటి వరకు ఇటుకలతోని, మట్టితోని, సిమెంట్తోని, తాటాకులతోని, గడ్డితోని, రకరకాలుగా రేకులతోని మనము ఇల్లు కట్టాము. కానీ ఒక్కసారి ఈ లోకంలోని గృహమును మనము దేవుని వాక్కుతో కట్టినట్టయితే అది శాశ్వతమైన గృహముగా ఉంటుంది అని ఇక్కడ చెప్పబడుతుంది. ప్రియా సహోదరి సహోదరుడా, మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 24 నుంచి 25 వచనాలు, నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు కూడా రాతి పునాదిపై తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లుపుకి పొంగి పెనుగాలులు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడుటచే కూలిపోలేదు. నా బోధనలను ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుణ్ణి పోలి ఉన్నాడు. జడి వానలు కురిసి వరదలు వెల్లులై పారి పెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమయ్యెను. దాని పతనము చాలా ఘోరమైనది. అధికారము కలవాని వలె యేసు బోధించెను. చిన్న వాక్యమేనండి. మనం ఇల్లు ఎలా కట్టాలి ఒకే ఒక్క వాక్యంలో మనకి తెలియజేస్తున్నాడు యేసుక్రీస్తు. ఈనాడు మనం ఇప్పటిదాకా గడ్డి రకరకాలుగా ఇల్లులు కట్టాము. కానీ ఈనాడు యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నా బోధనలను ఆలకించి పాటించు ప్రతి వాడు అంట రాతి పునాదిపై తన ఇల్లును కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అంట. ప్రియా సహోదరి సహోదరుడా, రాతి పునాదిపై ఇల్లు నిర్మించినట్లయితే, మనము దేవుని వాక్యం అనే పునాదిపై మనము ఇల్లు నిర్మించినట్లయితే ఆ గృహము కలకాలము నిలుస్తుంది. చెడి వానలు వచ్చి వరదలు వెల్లుబికినా కానీ మన విశ్వాసము చెదరదు అని చెప్పబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవుని వాక్యంలో నిలిచి ఉన్నట్లయితే దీని అర్థం ఏంటంటే, ఇల్లు కూడా నిజంగానే దేవుని వాక్కుతోనే మనం గృహమును నిర్మించాలి. అదేవిధంగా దేవుని వాక్కులో ప్రతి ఒక్క మనిషి కూడా నిలబడగలిగితే, దేవుని వాక్యమును ఆలకించి పాటించి ప్రతివాడు కూడా బోధనలను ఆలకించాలి, పాటించి అనుసరించే ప్రతివాడు కూడా అంట రాతి పునాదిపై ఇల్లు కట్టిన వాని వలె ఉన్నాడు అంట. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఆ మనిషి ఏం కథ అంటారు కదా, ఏంట్రా ఎన్ని కష్టాలు అనుభవించినా కానీ ఈ యొక్క మనిషి కొంచెం కూడా తగ్గిలేదేంద్రా అంటారు. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని వచ్చినా కానీ విశ్వాసం చెదరపోనటువంటి మనిషిగా జీవించే యేసుక్రీస్తుకు సాక్షిగా జీవించాలి అంటే ఈనాడు యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నా బోధను శ్రద్ధగా ఆలకించి పాటించి ఆచరించిన వాడే విశ్వాసంలో పునాదిపై రాతి పునాదిపై లోతైన విశ్వాసంలో పాదుకోవాలి అంటే అతను ఏం చేయాలంట, దేవుని వాక్యమును ఆలకించి పాటించి అనుసరించ అని చెప్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, మన వాక్యం అనే ఇంటితో, మన వాక్యం అనే ఇటుకతోను, వాక్యం అనే గడ్డితోని, వాక్యం అనే ఇసుకతో, సిమెంట్తో మనం ఇల్లు నిర్మించుకున్నట్లు మన జీవితాలను కూడా యేసుక్రీస్తు విశ్వాసము ద్వారా, వాక్యము ద్వారా మన జీవితములను కట్టుకోవాలి అని ఈనాడు యేసుక్రీస్తు మనకి తెలియజేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, అందుకనే మనమందరము కూడా వాక్కుతో ఇల్లును కట్టుకోవాలి ప్రియా సహోదరి సహోదరుడా. అందుకే వాక్కుతో మన ఇల్లుని కట్టినట్లయితే
ఎన్ని కష్టాలు రాని, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని గాలి తుఫానులు, వరదలు, ఒల్లులు, ఇల్లువలే పారినా కానీ మన ఇల్లు ఎప్పటికీ కూడా నిలిచిపోతుంది అని చెప్తున్నారు. అదే మనము కూడా ఈ శ్వాసంలో బలపడి యేసుక్రీస్తుకు సాక్షిగా నిలబడాలంటే ముందు మనం చేయాల్సిన పని దేవుని వాక్యమును ఆలకించి, పాటించి, అనుసరించినప్పుడు మనం విశ్వాసంలో లోతుగా పాదుకొని ఉంటాము. ఆమేన్.